when it says in Luke 21, verse 34, be on guard. Now, how do I ensure that I can, even when I'm physically tired and physically asleep, my light's going to be burning? లూకా 21:34 మనం చూసినట్లయితే, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే నేను భౌతికంగా అలసిపోయినా, భౌతికంగా నిద్రిస్తున్నా, నా దీపములు ఎల్లప్పుడూ ఎలా వెలుగుతూ ఉండాలి. My head's lifted up. నా తలను పైకెత్తుకొని ఉండాలి. Even if I'm physically tired and asleep. నేను భౌతికంగా అలసిపోయి నిద్రిస్తున్నా సరే. Be on guard so that your hearts will not be weighted down with drunkenness. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. Now, I can understand physical drunkenness. I hope none of us ever get drunk. భౌతికంగా మద్యం తాగి మత్తుగా ఉండటం అనేది మనకు తెలుసు. అయితే మనలో ఎవరు ఆ విధంగా చేయలేదని అనుకుంటున్నాను. But there is another drunkenness that Jesus speaks about of the heart. కానీ యేసుక్రీస్తు ప్రభువారు హృదయం కలిగే మత్తు గురించి ఇక్కడ చెప్తున్నారు. Now, how do you know when a man is drunk? ఒక మనిషి మద్యం మత్తులో ఉన్నాడని నీకు ఎలా తెలుస్తుంది? Well, for externally, of course, you can make out because he can't walk steady. బాహ్యంగా మనం చూసినట్లయితే మనం చూసి చెప్పొచ్చు అతడు సరిగా నడవలేడు. He's this way and that way and the other way. He can't walk a straight line. అటు నడుస్తుంటాడు, ఇటు నడుస్తుంటాడు, కానీ నేరుగా నడవలేడు. And spiritually also it's something like that. ఆత్మ సంబంధంగా కూడా అలానే ఉంటుంది. You know you're drunk with the world when you can't walk straight with the Lord. ఈ లోకము అనే మత్తులోనే ఉన్నట్లయితే ప్రభువు కోసం నీవు నేరుగా నడవలేవు. There's a bit of crookedness in your life. నీ జీవితంలో ఎంతో కొంత వంకర అనేది ఉంటుంది. You can't walk straight. You can't have your eyes fixed on the things above. నీవు తిన్నగా నేరుగా నడవలేవు. పరసంబంధమైన విషయాల మీద నీ కనుదృష్టి ఉండదు. Sometimes here and sometimes there. Then you know you're drunk. కొన్నిసార్లు అటు ఉంటుంది, కొన్నిసార్లు ఇలా ఉంటుంది. అలా అయితే నువ్వు మత్తులో ఉన్నావు నువ్వు తెలుసుకోవాలి. And in the same way, a drunken man, another characteristic of a drunken man is he really doesn't know what's happening around him. ఇంకొక విషయం మనం చూసినట్లయితే మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. You can steal his money and he won't even know it because he's so drunk that he's in another world. నువ్వు అతని డబ్బులు దొంగిలించినా కానీ అతనికి ఏమీ తెలియదు, ఎందుకంటే అతను వేరే లోకంలో జీవిస్తున్నాడు ఎక్కడో. The real world is not real to him. ఈ నిజమైన లోకం అనేది అతనికి నిజం కాదు అప్పుడు. Especially people who are on drugs. ముఖ్యంగా మత్తు మందుకు బానిసైన వాళ్ళని మనం చూసినట్లయితే, if it were written today, it would be something like this. Don't get drugged. ఒకవేళ ఈ రోజుల్లో దీన్ని రాసినట్లయితే ఈ విధంగా రాసి ఉండేవాళ్ళు, మీరు మత్తు మందుకు బానిసలై ఉండొద్దు. In your heart. నీ హృదయంలో. The person's on drugs and he's on what they call a high. It's actually a low, by the way. ఆ మత్తు మందుకు అలవాటు పడ్డ వాళ్ళు ఎలా ఉంటారంటే నేను హైలో ఉన్నాను అంటారు, కానీ నిజానికి వాళ్ళు ఎంతో లోలో ఉంటారు. He's living in another world. The real world is not real to him. వాళ్ళు వేరే లోకంలో జీవిస్తూ ఉంటారు. ఈ నిజమైన లోకం వాళ్ళకి నిజం కాదు. And when a Christian lives in a way where the real world by the way is in heaven. అలానే ఒక క్రైస్తవుడు కూడా తనకు నిజమైన లోకము, అతనికి నిజమైన లోకం అంటే పరలోకము, is not real to him. అతనికి నిజంగా లేనట్లయితే, but another world which is unreal, this earthly world is real to him, he's drunk. అతనికి నిజము కానీ ఈ భూ సంబంధమైన లోకానికి ఆయన జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి మద్యం యొక్క మత్తులో ఉన్నాడని అర్థం. I've made that rule for myself. నా కోసం నేను ఒక నియమం పెట్టుకున్నాను. That when the things of this earth, please listen carefully, are more real to me than the things of heaven, I'm drunk. ఈ భూ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా వినండి. ఈ భూ సంబంధమైన విషయాలు పరసంబంధమైన విషయాల కంటే నాకు నిజంగా ఉన్నట్లయితే నేను మద్యం మత్తులో ఉన్నట్లే. And I never want to be drunk. Are you drunk? కానీ నేను ఎప్పుడు అలా మత్తులో ఉండాలనుకోవట్లేదు. నీవు మత్తులో ఉన్నావా? You say, well, only once in a while. Well, most drunken people are not drunk every day. They're drunk only once in a while. నువ్వు చెప్పొచ్చు అప్పుడప్పుడు అలా ఉంటానని, కానీ నిజానికి మద్యం తాగే వాళ్ళు రోజు ఏం తాకపోవచ్చు. అనేక మంది వాళ్ళు అప్పుడప్పుడే మద్యం సేవిస్తుంటారు. Are you drunk spiritually? But he's speaking about your hearts weighted down with drunkenness. నీవు కూడా ఆత్మ సంబంధంగా మత్తులో ఉన్నావా? నీ హృదయము ఈ మత్తును బట్టి మందంగా ఉంటుందా? The heart. You can't walk steady anymore. నీ హృదయం అలా ఉన్నందున నీవు నేరుగా నడవలేకపోతున్నావా? This unreal world which you say as a Christian. Now the worldly person doesn't say this world is going to pass away. ఒక క్రైస్తవుడుగా ఇది నిజమైన లోకము కాదని నువ్వు చెప్తావు, కానీ ఒక అవిశ్వాసి ఎప్పుడు ఈ లోకము నశించిపోతుందని చెప్పడు. He doesn't say that. ఆ వ్యక్తి అలా చెప్పడు. He says this world is not going to pass away. ఈ లోకం ఏమీ గతించిపోదు అని మాత్రమే చెప్తాడు. I'm going to save plenty for my children, grandchildren. I'm going to live for this world and I don't believe that there's another world. నా పిల్లలకి, నా మనవళ్ళకి, నా మనవరాలకి నేను చెప్తున్నాను, నేను ఈ లోకం కోసం జీవిస్తున్నాను, ఇంకొక లోకం ఉందనేది నేను నమ్మను అని వాళ్ళు చెప్తారు. Even the religious people, they just ease their conscience by going to a temple or a church or a mosque just in case. So keep God happy by giving him a tip. అనేక మంది మతానుసారులు కూడా వాళ్ళు గుడికి వెళ్ళో లేకపోతే చర్చికి వెళ్ళో మాస్క్కి వెళ్ళో దేవుడిని ఏదో సంతోష పెట్టడానికి వాళ్ళు ఏదో టిప్ లాగిస్తారు, వాళ్ళ మనస్సాక్షిని తేలిక చేసుకోవడానికి. Every now and then on Sunday or Friday or Tuesday or whatever day you go to your religious place. ఆదివారమో, శుక్రవారమో, మంగళవారమో ఏదో ఒక రోజు ఆ మత సంబంధమైన స్థలానికి వెళ్తారు. But that's not the main thing. They tip God like you tip a waiter.
అలా వెళ్ళటం ప్రాముఖ్యమైన విషయం కాదు. ఒక వెయిటర్ కి టిప్ ఇచ్చినట్లుగా దేవుడు కూడా టిప్ ఇస్తారు. In a restaurant, to keep him happy next time you come there, he'll serve you properly. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మనం టిప్ ఇస్తాం, ఎందుకంటే మరలా వెళ్ళినప్పుడు మనకి సరిగా సేవ చేస్తాడని. To most people, their religion is like that. It's tipping God, అనేక మంది విషయంలో వారి మతం అలాంటిదే. వాళ్ళకి దేవునికి టిప్ ఇస్తారు, keep him happy. ఆయన్ని సంతోషంగా ఉంచడానికి. I tell you, most Christians are like that too. నేను చెప్తున్నాను, అనేక మంది క్రైస్తవులు కూడా అలానే ఉంటారు. They're reading the Bible or going to church or వాళ్ళు బైబిల్ చదువుతారు, సంఘానికి వెళ్తారు. whatever they do is like giving a tip to God. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కానీ అది దేవునికి టిప్ ఇచ్చినట్లు చేస్తారు. Just keep him happy because one day after you die, he's got to help you, you know. ఆయన్ని సంతోష పెట్టడానికి, ఎందుకంటే ఒకనొక రోజు నువ్వు చనిపోయినప్పుడు ఆయన నిన్ను స్వీకరిస్తాడని. That's not Christianity. అది క్రైస్తవత్వం కాదు. Far from it. And if any of you think that you're doing that, it makes you a Christian, you're living in a world of delusion. You're deluding yourself. మీలో అనేక మంది ఇలా చేస్తూ ఈ విధంగా చేయడం ద్వారా మీరు క్రైస్తవులు అయ్యారని మీరు అనుకున్నట్లయితే మీరు ఎంతో భ్రమలో ఉన్నారు. Jesus only spoke about wholehearted, radical disciples, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో తీవ్రంగా పూర్ణ హృదయంతో ఉన్న శిష్యుల గురించి మాట్లాడారు. for whom God is everything. In fact, the first commandment, you know, when God created man, దేవుడే వారికి సమస్తమై ఉండే వాళ్ళ కోసం దేవుడు మాట్లాడాడు. the very first commandment is love God with all your heart, soul, strength and mind. మానవునికి దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానంతో దేవుడిని ప్రేమించాలి. That's the first commandment. అదే మొట్టమొదటి ఆజ్ఞ. And Jesus said, if you don't keep that, what's the use you're keeping all these other things? The problem with the Pharisees was నీవు ఆజ్ఞను అనుసరించకుండా మిగతా ఆజ్ఞలన్నింటినీ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? they didn't keep that one. And they didn't even keep the second one, which says love your neighbor as yourself. They forgot about those two. పరిసయ్యులు మనం చూసినట్లయితే వాళ్ళు ఆ మొదటి ఆజ్ఞను అనుసరించలేదు, వాళ్ళు రెండో ఆజ్ఞను కూడా అనుసరించలేదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించవలను అనేది. And they got occupied with circumcision, Sabbath, keeping the feasts. సున్నతి పొందడం గురించి, సబ్బాతు దినం గురించి, పండుగలను ఆచరించడం గురించి వాళ్ళు చూస్తూ ఉన్నారు. Is there enough oil in the sacrifice? బలులు అర్పించడానికి నూనె సరిపోయినంత ఉందా లేదా? You got to make sure you've got to put a little salt there. Is the lamb without blemish? You get taken up with all these things and forget loving God with all your heart and loving your neighbor as yourself. కాబట్టి కొంచెం అక్కడ ఉప్పు వేయాలి, అక్కడ ఉప్పు ఉందా లేదా, ఆ గొర్రె పిల్ల నిర్దోషంగా ఉందా, ఏమన్నా మచ్చలు ఉన్నాయా? కాబట్టి వాళ్ళు వీటన్నిటిని పట్టుకొని దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాలనే మాటను మర్చిపోయారు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలనే మాటను మర్చిపోయారు. Jesus said, hey folks, you've missed the bus completely. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, మీరు సంపూర్ణంగా మీ బస్సును మిస్ అయిపోయారని చెప్పారు. And you know that's exactly what he would say to a lot of us Christians. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది క్రైస్తవులతో కూడా ఇదే మాట చెప్తారు. You don't love God with all your heart, soul, strength and mind, which is the first commandment. There are a lot of other things in the world which are more important to you. నీ దేవుని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ బలముతో ప్రేమించాలి అనే మొట్టమొదటి ఆజ్ఞను మర్చిపోయి దానికంటే వేరే విషయాలు, లోక సంబంధమైన విషయాలు నీకు ఎక్కువ ప్రాముఖ్యమైనదైతే, And you certainly don't leave alone your neighbor. You don't even love your brothers and sisters in the church like you love yourself. You seek your own. నీ పొరుగు వారిని ప్రేమించడం తర్వాత సంగతి, నీ సంఘంలో ఉన్న నీ సొంత సహోదరులనే నువ్వు ప్రేమించలేకపోతున్నావు, కానీ నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు, నీ సొంత విషయాలను నువ్వు చూసుకుంటున్నావు. You're jealous, boasting about yourself and your family over others, and నువ్వు అసూయ కలిగి ఉన్నావు, ఇతరుల కంటే నువ్వు గొప్పవాడు అని అతిస్తున్నావు, నీ కుటుంబం ఇతరుల కంటే గొప్పదని అతిస్తున్నావు, criticizing the others behind your back. You don't keep all these things, but you keep all these petty little things. ఇతరుల మీద నేరారోపణ చేస్తున్నావు. నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో చిన్న చిన్న విషయాలను చూస్తున్నావు. From the Old Testament, it was circumcision and the offerings. పాత నిబంధనలో అయితే సున్నతి పొందటం, అర్పణలు అర్పించటం. Here it is going to church and reading the Bible and saying a few prayers and this, that and the other. కానీ ఈ క్రొత్త నిబంధనలో అయితే నువ్వు ఏదో సంఘానికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నావు, అవి చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు. I think the Lord will say to us the same thing he said to the Pharisees. పరిసయ్యులతో ఏదైతే ప్రభు చెప్పాడో మనతో కూడా అదే చెప్తాడని నేను అనుకుంటున్నాను. So be careful. I can't change any of your lives, but I can warn you. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితాలను నేను మార్చలేను, కానీ మిమ్మల్ని నేను హెచ్చరించగలను. That's what the Lord told Ezekiel, and that's the word the Lord's often spoken to me. హెచ్కేల్తో కూడా దేవుడు అదే చెప్పాడు. అనేక సార్లు దేవుడు నాతో కూడా అదే మాట్లాడాడు. Son of man, I have appointed you as a watchman to my people. నరపుత్రుడా, నేను నిన్ను ద్వారపాలకుడిగా నియమిస్తున్నాను నా ప్రజల కోసం. You shall hear the word from me and give them warning, నా దగ్గర నుంచి నీవు నా మాటలు విని వారిని హెచ్చరించాలి, like blowing a trumpet. బూర ఊదినట్లుగా. If you see the enemy coming and you don't blow the trumpet, I will require the souls of my people at your hand. శత్రువు రావటం చూసి కూడా నీవు బూర ఊదకుండా ఉన్నట్లయితే నా ప్రజల యొక్క ప్రాణాలకి, ఆత్మలకి నువ్వు లెక్క చెప్పాలి. It's a serious thing to be a watchman. ద్వారపాలకునిగా ఉండటం అనేది ఎంతో తీవ్రమైన విషయం. I take it very seriously. నేను దీన్ని చాలా తీవ్రంగా తీసుకున్నాను. But if you've blown the trumpet, he says, and they don't listen to it, కానీ నువ్వు బూర ఊదినా కానీ వాళ్ళు వినకుండా ఉన్నట్లయితే, and the enemy comes and captures them, they'll be captured, but you will escape. You will not be responsible. శత్రువు వచ్చి వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళు పట్టబడ్డా కానీ నువ్వు దానికి బాధ్యుడు బావు, నువ్వు తప్పించుకోవచ్చు. And those are words from Ezekiel. హెచ్కేల్ గ్రంథంలో విషయాలు ఉంటాయి. So here's a warning. Luke 21:34, be on guard. కాబట్టి ఇక్కడ లోక 21:34లో మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక ఉంది. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి, so that your hearts are not weighted down. మీ హృదయాలు మందంగా ఉండకుండా. That's what will prevent us from going up, because we've got too much weight down, pulling us down. కాబట్టి ఎంతో భారం అనేది క్రిందకి లాగుతున్నట్లయితే మనల్ని అది పైకి ఎదగనివ్వదు. With dissipation and drunkenness and the cares of this life.
తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను. Don't let, in the Message Bible it says, don't let the sharp edge of your expectation get dulled by parties, drinking and shopping. మెసేజ్ బైబిల్ తర్జుమాలో ఏ విధంగా ఉంది? మీ దగ్గర నుంచి ఆశించేదాన్ని ఈ విధంగా మీరు మందంగా చేసుకోవద్దు. పార్టీల ద్వారా, త్రాగటం ద్వారా, షాపింగ్ చేయటం ద్వారా. Are these the important things in your life? Parties, drinking, shopping. Shopping for what? మీ జీవితంలో ఇవే ప్రముఖమైన విషయాలా? పార్టీలు చేసుకోవటం, డ్రింకింగ్ పార్టీలకు వెళ్ళటం, లేక షాపింగ్లు చేస్తూ ఉండటం. As if you don't have enough things already. షాపింగ్లు దేని గురించి చేస్తూ ఉన్నారు? ఇప్పటికే మీకు చాలినవి లేవన్నట్లుగా. But you keep up with the latest. షాపింగ్ ఎందుకు చేస్తున్నారు? ఏదో లేటెస్ట్వి కొనుక్కోటానికా? You're drunk. ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు మత్తులో ఉన్నట్లే. You're really drunk. నిజంగా నువ్వు మత్తులో ఉన్నావు. Keeping up with those other folks next door or somebody else in your office or something else. Then that day is going to take you by complete surprise. మన ఇంటి పక్కన వాళ్ళని చూసో లేక ఆఫీసులో చూసో వాళ్ళలాగా ఉండాలని మనం ఈ విధంగా చేసినట్లయితే ఆ దినము నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది. It'll spring on you suddenly like a trap. ఒక వల వలె నీ మీద అది ఉంటుంది. Do you think a rat knows it's going into a trap? Do you think an animal knows it's going into a trap? No, it's suddenly caught. బోన్లో వెళ్ళే ఎలుకకు తెలుసా అది పట్టబడుతుందని? లేకపోతే వలలో పట్టబడే జంతువుకు తెలుసా అది పట్టబడుతుందని? తెలియదు. For it's going to come on everyone everywhere at the same time. కానీ ఇది అందరి మీదకి అన్ని చోట్ల ఒకేసారి వస్తుంది. So whatever you do, don't go to sleep spiritually. Keep on the alert at all times. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆత్మ సంబంధంగా నువ్వు నిద్రపోవద్దు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. Pray constantly. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. How do you do that? How can you be on the alert at all times? ఎల్లప్పుడూ మెలకువగా ఉండటం అంటే ఎలా ఉండాలి? Doesn't mean we can't do our 8-hour job and the many responsibilities we have for our family. అంటే మనం 8 గంటల ఉద్యోగం చేయకూడదని కాదు, మనకు అనేకమైన బాధ్యతలు ఉంటాయి, వాటన్నిటిని విడిచిపెట్టాలని కాదు, మనకి కుటుంబం ఉంటుంది. It's a spiritual alertness. ఇది ఆత్మ సంబంధమైన మెలకువగా ఉండటం. That's always there at the back of our mind while we're doing many other things. మనం ఎన్నో విషయాలు చేస్తున్నప్పటికీ, ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ ఎప్పుడు మన వెనక అవి తిరుగుతూ ఉంటాయి. You know, in a computer there are certain programs always running in the background. కంప్యూటర్లో మనం చూసినట్లయితే కొన్ని ప్రోగ్రామ్స్ వెనక ఎప్పుడు అవి నడుస్తూ ఉంటాయి. While the computer is working on other things. కంప్యూటర్ వేరే ప్రోగ్రామ్స్ మీద పనిచేస్తున్నా గానీ అవి వెనక పనిచేస్తూ ఉంటాయి. It's amazing. ఇదంతా అద్భుతం. It's checking up for viruses and checking up while you're surfing the internet or something like that. There's sort of a background work going on all the time. నువ్వు ఇంటర్నెట్ చూస్తున్నా లేక వేరే పనులు చేస్తున్నా కానీ వెనక వైరస్ల కోసం, వాటి కోసం, వీటి కోసం అవి వెనక పనిచేస్తూ ఉంటాయి. It's something like that. Our mind is sharper than any computer. మన మనసు కూడా ఏ కంప్యూటర్ కంటే కూడా ఎంతో పదునైంది. And it's really like a computer in one sense, but a million times better than the best earthly one. ఒక విధంగా చూసినట్లయితే కంప్యూటర్ లాంటిదే, మరొక విధంగా చూసినట్లయితే ఈ భూమి మీద ఉన్న ఏ కంప్యూటర్ కంటే కూడా కొన్ని లక్షల రెట్లు శ్రేష్టమైంది. And there's certain things that can go on in the background all the time while we're doing our other things. కాబట్టి మనం వేరే పనులు చేస్తున్నా కానీ వెనక అవి పనిచేస్తూ ఉంటాయి. Exactly like a computer. కంప్యూటర్ లాగే. You know, checking for earthly viruses that are coming in. A lot of people are so careful to make sure there's no virus in their computer and their head's full of them. వైరస్లు వస్తున్నాయా లేవా అని చూస్తూ ఉంటారు. అనేక మంది వాళ్ళ కంప్యూటర్లో వైరస్ వస్తుందా లేదా అని ఎంతో జాగ్రత్తగా చూస్తారు, కానీ వాళ్ళ మనసులో ఎంత వైరస్ ఉంటుంది. How foolish. ఎంత బుద్ధిహీనత కదా ఇది. You take care of something that's going to last for a little while. కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉండే దాని గురించి నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నావు. And you don't take care of viruses that can destroy your entire future. నీ భవిష్యత్తు అంతటిని నాశనం చేసే వైరస్ గురించి నువ్వు జాగ్రత్త పడవా? So, when it says be on the alert at all times, let keep these background checks going all the time. ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి అంటే మన వెనక జరిగే ఈ చెకింగ్లన్నీ కూడా ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. Alert. Always alert. I'm doing earthly things. I'm taking care of my family. I'm doing my earthly job. ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. నేను నా భూ సంబంధమైన ఉద్యోగం చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. And many things to do, but all the time alert. అనేక విషయాలు నేను చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. And prayer means in a dependence upon God all the time, saying, Lord, I don't have the strength to overcome all these things. I don't have the strength to escape deception in these days. ప్రార్థన అంటే ఏంటంటే దేవుని మీద ఆధారపడి, ఓ ప్రభువా వీటన్నిటిని నేను జయించలేను, లేక ఈ రోజుల్లో వచ్చే ఈ మోసాన్ని కూడా నేను జయించలేను ప్రభువా. Because it's so subtle. ఎందుకంటే ఇది ఎంతో కుయుక్తితో వస్తుంది. Jesus said deception will be so subtle that even perhaps the elect could be deceived. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఆ మోసం అనేది ఎలా ఉంటుందంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారు. అంత కుయుక్తితో వస్తుంది. It's going to be so powerful. ఇది ఎంతో శక్తివంతంగా ఉంటుంది. I mean, imagine what Jesus said about in Matthew 7:22-23 about people doing miracles in Jesus' name. ఒకసారి ఇది ఊహించుకోండి, యేసుక్రీస్తు ప్రభు నామమున అద్భుతాలు చేసిన వాళ్ళ గురించి ప్రభు ఏ విధంగా చెప్పారు మత్తయి సువార్త 7:22లో. And people casting out demons in Jesus' name. యేసు నామములో దయ్యాలను వెళ్ళగొట్టారు. And people prophesying in Jesus' name. యేసు నామములో ప్రవచించారు. Many. And he's saying to them in the last days, అనేకల విధంగా చేశారు. అయితే చివరి దినాల్లో ప్రభు వాళ్ళతో విధంగా అంటున్నారు, get away from me. నా ఎదురు నుండి తొలగిపోండి. I never knew you. నేను మిమ్మును ఎన్నడను ఎరగను. Not once upon a time I knew you and you backslid. I never knew you fellas. ఒకానొకప్పుడు మీరు నాకు తెలుసు కానీ తర్వాత మీరు వెనక్కి దిగజారిపోయారు అని చెప్పలేదు. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. Because you never gave up sin in your life. ఎందుకంటే మీ జీవితాల్లో మీరు పాపాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు.
You read that in Matthew 7:22 and 23. మత్తయి సువార్త 7 అధ్యాయం 22, 23 వచనాలు మీరు చదవండి దాన్ని. He said in the last day, when he stand before the Lord, he's going to say that to many people. ఆ చివరి దినమున ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన అనేకులతో ఈ విధంగా అంటాడు. I don't want him to say that to me. నా విషయంలో ప్రభు అలా చెప్పాలని నేను కోరుకోవట్లేదు. I've gone around different countries prophesying in Jesus' name, preaching God's word. యేసు నామములో నేను అనేక దేశాలకు వెళ్ళి యేసు నామములో ప్రవచించాను, వాక్యాన్ని బోధించాను. I don't go around doing miracles. There are a few demons cast out here and there in Jesus' name, but నేనేమి అద్భుతాలు చేయలేదు, కానీ యేసు నామములో అక్కడ ఇక్కడ కొన్ని దయ్యాలను వెలగొట్టాను. certainly I've been preaching in Jesus' name, casting out demons in Jesus' name. I don't want him to say, get away from me, you who lived in sin. యేసు నామములో నేను బోధిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, దయ్యాలను వెలగొట్టాను, నీవు పాపంలో జీవించావు, నా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపో అని ప్రభు నాతో చెప్పాలని నేను అనుకోవట్లేదు. Sin, your attitude to sin is going to be the most important thing that's going to matter when you stand before the Lord. Let me tell you that. ప్రభు దగ్గర నీవు నిలబడ్డప్పుడు పాపం పట్ల నీ వైఖరి ఎలా ఉంది అన్నదే ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Let everyone that names the name of Christ depart from sin. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను. That's the mark on God's seal, you know. దేవుని యొక్క ముద్ర అది. Like the president has a seal. మనం చూసినట్లయితే ఒక రాష్ట్రపతికి ముద్ర ఉంటుంది. God's people have a seal. దేవుని ప్రజలకు కూడా ఒక ముద్ర ఉంటుంది. Let me show you what's written on that seal in 2 Timothy chapter 2. You know, big offices and there's an official seal. ఆ ముద్ర మీద ఏముంటుందో మనం చూద్దాము. మనము అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో చూసినట్లయితే వాళ్ళకి ముద్ర ఉంటుంది. There are seals that mark that only certain officials have, and it says in కేవలం కొంతమంది అధికారులు మాత్రమే అలాంటి ముద్రను కలిగి ఉంటారు. 2 Timothy and chapter 2 about this seal. ఈ ముద్ర గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. In verse 19 it speaks about 19వ వచనంలో ఈ విధంగా ఉంది. a firm foundation of God. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. That's very important to build this house, and God certifies a firm foundation with a seal. ఒక ఇల్లు కట్టాలంటే ఇదంతా ప్రాముఖ్యమైనది. ఆ స్థిరమైన పునాదిని దేవుడు ఒక ముద్ర వేస్తున్నాడు దానికి. I want a foundation in my life which is God's seal upon it. నా జీవితంలో కూడా నా పునాది మీద దేవుని యొక్క ముద్ర ఉండాలి. A certificate of approval. దేవుని యొక్క ఆమోద పత్రం. And the seal, it says here, is there are two sides to the seal, you know. ఆ ముద్రకి రెండు వైపులు ఉంటాయి. This is a heavenly seal, so it's got two sides to it. ఇది పరసంబంధమైన ముద్ర, దీనికి రెండు వైపులా ఉంటుంది. One is the upper side and the other is the lower side of the seal. So you got to see what's written on top, you got to see what's written underneath. ఒకటేమో పై భాగము, ఇంకొకటేమో క్రింది భాగము. కాబట్టి పైన ఏం రాసిందో చూడొచ్చు, కింద ఏం రాసిందో చూడొచ్చు. Okay, here's what's written on the Godward side, the side which God looks at. ఇది దేవుని చూసే వైపు ఏం రాసిందో చూద్దాం. The Lord knows those who are his. ప్రభువు తన వారిని ఎరుగును. He's not fooled. దేవుడు మోసగించబడడు. As he looks at all of us this morning, I'll tell you something. The Lord knows those who are his. ఈ రోజు ఉదయకాలం దేవుడు మనందరినీ చూస్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే దేవుడు తన వారిని ఎరుగును. I don't know. కానీ నాకు తెలియదు. Sometimes I'm fooled by some people who come to CFC regularly and I think they are his, but I could be mistaken. In the final day, I discovered, hey, that guy never belonged to the Lord at all. He was just a first-class hypocrite who fooled me for many years and sat here. Okay. CFC సంఘానికి క్రమంగా వచ్చే వాళ్ళని చూసి నేను వాళ్ళ గురించి ఒక అభిప్రాయం కలిగి ఉండొచ్చు. కానీ ఆ రోజు నేను ప్రభు విషయంలో చూసినప్పుడు, ప్రభు ఎరగనప్పుడు నేనేమనుకుంటానంటే ఇంత వేషధారిగా ఉన్నాడు ఈ వ్యక్తి అనుకుంటాను. అనేక సంవత్సరాలు నన్ను మోసం చేశాడు, ఇతడు ఎంతో వేషధారని నేను అనుకుంటాను. What can I do? సరే, నేనేం చేయగలను? I warned them. వారిని నేను హెచ్చరించాను. But the Lord knows those are his. That's absolutely certain. But that's on the upper side of the seal. కానీ ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు ఖచ్చితంగా తెలుసు. అదేంటంటే ఆ ముద్రకి పై వైపు. I can't see it. I mean, if I could see the upper side of the seal, I could easily say who are the Lord's right now. దాన్ని నేను చూడలేను. ఒకవేళ అదే నేను చూడగలిగినట్లయితే ఇక్కడ ప్రభువుకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నాకు తెలుస్తుంది. నేను ఇప్పుడే తెలుసుకోగలను. But I can't see it. I'm a human being. I'm down here. కానీ నేను ఒక మానవుడిగా ఉన్నాను. నేను చాలా క్రింద ఉన్నాను దానికి. The upper side of the seal, the Lord sees and he says the Lord knows who those are his. ఆ పైన ఏముందంటే ప్రభు తన వారిని ఎరుగుననుంది. But I can see the bottom side of the seal and that's how I know. కానీ ఆ ముద్రకి క్రింద వైపు దాన్ని నేను చూడగలను. On the bottom side of the seal it says, everyone who names the name of the Lord. ప్రభు నామము ఒప్పుకొను ప్రతివాడును. When a person says I'm a Christian, that's the name of the Lord. ఒక వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పుకున్నట్లయితే అది దేవుని పేరు. Every Christian is to stay away from sin. ప్రతి క్రైస్తవుడు కూడా దుర్నీతి నుండి తొలగిపోవాలి. That's how I know. అప్పుడు నాకు తెలుస్తుంది. So when I see a person hating sin and staying away from it, ఒక వ్యక్తి పాపాన్ని ద్వేషిస్తూ పాపానికి దూరంగా ఉన్నట్లయితే that's how I know. నాకు తెలుస్తుంది ఆ వ్యక్తి క్రైస్తవుడని. I don't know the Godward side. దేవుని వైపు ఉన్నది నాకు తెలియదు. And if a person is not staying away from sin, he's not seeking to lead other people away from sin, all he's interested in is doing miracles and healing and casting out demons and preaching, well, ఒక వ్యక్తి పాపానికి దూరంగా లేనట్లయితే మరియు ఇతరులను కూడా పాపం విషయంలో వాళ్ళు తొలగిపోవాలని చూడకుండా ఉన్నట్లయితే, కేవలం అద్భుతాలు చేస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ ప్రవచిస్తూ ఉన్నట్లయితే, I'd say he may be saved, but he may not be also. I don't know. అతడు రక్షించబడి ఉండొచ్చు, రక్షించబడకుండా కూడా ఉండొచ్చు. నాకు తెలియదు. I can be certain only when this thing is in the seal. Along with this seal, there could be 101 other things. ఈ ముద్రలో ఇది ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. దీంతో పాటు ఇంకో 100 విషయాలు ఉండొచ్చు. But this is primary. కానీ ఇది ఎంతో ప్రాథమికమైనది.